జై మాత్రే నమః. ప్రతిరోజు ఆనందంగా మరియు సంతోషంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ రోజంతా సంతోషంగా ఉండాలంటే మనం ఉదయం లేవంగానే చేసే పనులపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే మన రోజు ఎలా ప్రారంభమవుతుందో అదే ఆ రోజుని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్ని చాలా పాజిటివ్గా మొదలుపెట్టాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఉదయం లేవగానే మనం ఎలాంటివి చూస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మన రోజంతా సంతోషంగా సాగాలి అంటే ఉదయం పూట కొన్నింటిని అస్సలు చూడకూడదట. మరి వేటిని చూడకూడదో ఓసారి తెలుసుకుందాము. వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మొదటిది ఆగిపోయిన గడియారం. ఉదయాన్నే ఆగిపోయిన గడియారం చూడకూడదు. ఆగిపోయిన గడియారం జీవన ప్రవాహం ఆగిపోయిందన్న సంకేతంగా పరిగణిస్తారు. అంటే దీనిని చూడడం వల్ల మనం పడిన కష్టానికి ఫలితం రాదు అని నమ్ముతారు. అంతేకాదు జీవితంలో ముందుకు సాగలేరని, చేయాలి అనుకున్న పని ఆగిపోవడం లాంటివి జరుగుతాయని భావిస్తారు. అందుకే అలాంటి గడియారం చూడకూడదు. అసలు ఇంట్లో ఉంచుకోకుండా ఉండడమే మరింత ఉత్తమమని పెద్దలు అంటూ ఉంటారు. తరువాత అద్దం. నిద్ర లేచిన వెంటనే చాలామందికి అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది. అది కూడా మంచి అలవాటు కాదని అంటున్నారు. లేవగానే చక్కగా మన అరచేతిని చూసుకొని ఆ తరువాత కొద్ది సమయానికి ముఖాన్ని నీటితో కడుక్కొని ఆ తరువాత అద్దంలో చూసుకుంటే ఏమీ కాదు. కానీ ముందే అద్దంలో చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మార్నింగ్ లేవగానే అద్దం అస్సలే చూసుకోకండి. తరువాతది ఖాళీ పాత్రలు. వంటగదిలో ఖాళీ పాత్రలు లక్ష్మీదేవికి అసంతృప్తిని కలిగిస్తాయి. అంటే రాత్రి మనం తినేసిన పాత్రలను శుభ్రం చేయకుండా ఖాళీగా వంటింట్లో సింకుల్లో ఉంచకూడదు. ఉదయం లేచిన వెంటనే కడగని పాత్రలు కనిపించడం ఆర్థిక నష్టాలను మరియు ఆర్థిక నిరాశను తెస్తుంది. కాబట్టి రాత్రి తిన్న వెంటనే రాత్రిపూట పాత్రలు శుభ్రంగా కడిగి ఉంచడం మంచిది. తర్వాతది చీపురు చెత్తబుట్ట. చాలామంది ఉదయం పక్క మీద నుంచి లేవడం చీపురు పట్టుకొని ఊడ్చేస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడం మంచిదే కానీ ఉదయం లేవగానే చీపురు చెత్తబుట్ట లాంటివి చూడకుండా ఉండడమే మంచిది. వీటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పెరగడం, ఇంట్లో దోషాలు తలెత్తడం లాంటివి జరిగే అవకాశం ఉంటుందంట. అసలు ఉదయం లేవగానే ఇలాంటి వాటిని కనిపించకుండా పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక చివరిది వచ్చేసి క్రూర జంతువుల చిత్రాలు. పులి, సింహం, నక్క వంటి క్రూర జంతువుల ఫోటోలు ఉదయాన్నే కనిపిస్తే మన మనసులో చిరాకు, కోపం, ఉద్వేగం పెరుగుతుందని నమ్మకం. మనసుకు ప్రశాంతత కలిగించే వాటిని మాత్రమే ఉదయాన్నే చూడడం మంచిది. తెలుసుకున్నాం కదా అండి. ఈ వీడియో ఉదయం లేచిన వెంటనే వేటిని చూడకూడదో సో మీరు కూడా ఫాలో అవ్వండి. రోజంతా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగ ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.